నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు దీర్ఘకాలికమైనటువంటి సమస్యలను అధిగమించే అవకాశాలు ఏర్పడుతుంటాయి. అనవసరమైనటువంటి వివాదాలకు దూరంగా ఉంటుండాలి. ఉద్యోగ కార్యక్రమాలు ఉంటుంటాయి. విందు కార్యక్రమాల్లో ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం కామేశ్వరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాలా స్తోత్రమును పారాయణం చేయండి. వృషభ రాశి వారు కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయపరమైనటువంటి అవసరాలు పెరుగుతూ ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి చిత్రాన్నమును నివేదన చేయండి. మిథున రాశి వాళ్లకు ఆర్థికపరమైనటువంటి విషయాలు సాధారణంగా ఉంటుంటాయి. ప్రయాణాల్లో తొందరపడి వ్యవహరించకూడదు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబపరమైనటువంటి సహకారం మేలు చేస్తుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం చాముండేశ్వరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి. కర్కాటక రాశి వారు ఈరోజు తాము చేపట్టిన పనులను సాధారణంగా పూర్తి చేస్తూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు చికాకు పెడుతూ ఉంటాయి. వేరువేరు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క సహకారాన్ని పొందటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం హరిద్ర గణపతి. మీరు చేయవలసిన పూజ పసుపు గణపతిని తయారు చేసుకొని అర్చన నిర్వహించండి. సింహరాశి వాళ్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి పనుల్లో జాగ్రత్తగా ఉంటుండాలి. ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు మెరుగవుతూ ఉంటాయి. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు ఉంటాయి. చదువులకు సంబంధించినటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం కార్తికేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన నిర్వహించండి. కన్యారాశి వారు ఈరోజు స్నేహితుల నుండి మంచి సహకారాన్ని పొందుతూ ఉంటారు. అప్పుల బాధలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంటారు. మాటల యొక్క విలువలు పెరుగుతూ ఉంటాయి. ఉద్యోగ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. తులారాశి వాళ్లకు ఈరోజు ప్రయాణాల్లో ఆటంకాలు ఇబ్బంది పెడుతుంటాయి. ఉద్యోగ సంబంధమైనటువంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యక్రమాలను అధిగమిస్తూ ఉంటారు. వ్యాపార సంబంధమైనటువంటి పనులుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దీపారాధన ఏర్పాటు చేసుకుని అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు కుటుంబ సభ్యులతో ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభిస్తుంటారు. మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. ఆర్థికపరమైనటువంటి స్థితిగతులను మెరుగుపరుచుకుంటుంటారు. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం ప్రసన్నాంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామి వారిని సింధూరంతో పూజించటం మంచిది. ధనుస్సు రాశి వాళ్లకు ఈరోజు వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటుంటాయి. ఆకస్మికమైనటువంటి ధనలాభాలు కలిసి వస్తాయి. క్రయ విక్రయాలలో అనుకూలంగా ఉంటుంది. వేరువేరు రూపాలలో ముఖ్యమైనటువంటి సమావేశాలను నిర్వహించుకుంటూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసీ దళములతో పూజించండి. మకర రాశి వారు ఈరోజు దీర్ఘకాలికంగా ఆగిపోయి ఉన్నటువంటి పనులను తిరిగి చేపడుతూ ఉంటారు. వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమాలలో సహకారాలు అవసరమవుతూ ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు చోటు చేసుకుంటాయి. వ్యాపార సంబంధమైనటువంటి ఖర్చులుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు. మీరు చేయవలసిన పూజ సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది.
కుంభరాశి వాళ్లకు ఈరోజు ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి. కీలకమైనటువంటి సమావేశాలు నిర్వహించుకొని భవిష్యత్తును నిర్ణయించుకుంటూ ఉంటారు. విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. రాజకీయపరమైన ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులుంటుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం మంచిది. మీనరాశి వారు స్నేహితులతో ఏర్పడినటువంటి విభేదాలను పరిష్కారం చేసుకుంటూ ఉంటారు. ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉంటుంటాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.